స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేస్తామన్న విజయ డైరీ. టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ రాసిన సర్కార్. దేవదేవుడికి సేవ చేసే అవకాశం కల్పించాలని వినతి. చిల్కూరు ఆలయంలో ప్రాయశ్చిత్తం పూజలు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ అనూహ్య ప్రకటనతో ముందుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ డైరీ తెలిపింది. టీటీడీ జేఓ జె శ్యామలరావుకు లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పంపినట్లు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డైరీ ప్రసిద్ధి చెందిందని ఆ లేఖలో పేర్కొన్నారు. వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసిన చరిత్ర ఉంది. విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధారించడంతో పాటు లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని పేర్కొన్నారు. టీటీడీకి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి తమ సంస్థ సన్నద్ధతలను తెలియచేస్తున్నట్లు తెలిపారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాలో స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దేవస్థానం భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజయ డైరీ ఆ లేఖలో టీటీడీని కోరింది. దీనిపై టీటీడీ నుంచి స్పందన రావాల్సి ఉంది. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ నివేదికలు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలను పెట్టారని, దానికి తాను ప్రాయశ్చిత్తంగా హైదరాబాద్ శివార్లలోని చిల్కూర్ బాలాజీ ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున తడిబట్టలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయం ముందు ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్చారణ జరిపారు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ నినదించారు. చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. తాము చేసే పూజల్లో ఎలాంటి లోపాలు ఉన్నా తమను కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం మంత్రోచ్చారణలతో మార్మోగింది. వందల సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు.